వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా నిలుస్తుంది. ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం రోగులు వస్తారు. ఓపీకే 2000 నుంచి 3000 మందికి వైద్యం కోసం వస్తుంటే ఇన్పేషెంట్లుగా 1000 పడకల ఆసుపత్రి. నిత్యం కూడా ఇటు పేషెంట్లు కావచ్చు, పేషెంట్లతో పాటు వచ్చే అటెండర్లతోటి నిత్యం రద్దీగా ఉంటుంది. అదే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దాదాపు 32 వార్డులు ప్రధానంగా ఉంటే అందులో 20 వార్డులలో కూడా ఈ కంప్లైంట్ బాక్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ కంప్లైంట్ బాక్సులలో వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇది కలెక్టర్ సత్యశారద అనేక సార్లు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించిన సమయంలో రోగుల నుంచి అనేక సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్ళిండ్రు. ప్రధానంగా మందులకు సంబంధించి కావచ్చు, లేదా డయాగ్నోస్టిక్ సెంటర్కి సంబంధించినటువంటి పరీక్షల విషయంలో కావచ్చు, ఇలా అనేక సమస్యలు తీసుకువెళ్తున్నారు. అయితే అవి కలెక్టర్ వచ్చినప్పుడు తీసుకువెళ్తే ఆ సమస్యల పరిష్కారం వైపు మార్గం చూపుతుంది. కానీ ప్రతినిత్యం కలెక్టర్ లాంటి అధికారులు వచ్చే అవకాశం ఉండదు. తర్వాత నిత్యం వేలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేటువంటి వాళ్ళ సజెషన్స్, వాళ్ళ కంప్లైంట్స్, ప్రధానంగా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమస్యల కంప్లైంట్స్ని తీసుకోవడానికి ఈ బాక్సులను ఏర్పాటు చేశారు. కంప్లైంట్ బాక్సులకు కూడా తాళాలు ఉన్నాయి. అంటే ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు ఈ బాక్సులో వేసినప్పుడు నిజంగా కంప్లైంట్ ఎవరైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ కంప్లైంట్ చేసినప్పుడు వాటిని బయటికి తీసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా కూడా కొంతమంది సిబ్బంది చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి కలెక్టరే మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి ఈ బాక్సెస్కు సంబంధించినటువంటి కీస్ అన్నీ కూడా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయి. కలెక్టర్ సూచనల మేరకే కలెక్టర్ నేతృత్వంలోనే ఈ బాక్సెస్ అన్ని కూడా ఓపెన్ చేస్తారు. ప్రధానంగా ఇప్పుడు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు ఈ కంప్లైంట్ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇది మంచిదేనంటారు? ఏమైందన్న మనకు మన ఏం లేకనే ఇక్కడ డబ్బు లేకనే వస్తాం మనం పేషెంట్లకు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బయట కొనుక్కోమంటారు మందులు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా రాపించుకుంటారు సిటీలు, ఇక్కడ తీసుకొని అక్కడ బయట కొనుక్కోమంటారు. మందులు ఉండాలి, కరెక్ట్ సరైన మందులు ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి. ఏదైనా పేషెంట్లు వచ్చినా కానీ చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్. ఇట్లాంటి బాక్సులు ఏర్పాటు చేయడం మంచిదేనా కాదా? మంచిదే సార్. అంటే మన దగ్గర ఉన్న ఓపెన్తోనే అలా రాసి ఇవ్వడానికి మంచి పద్ధతి. ప్రస్తుతం అయితే ఇట్లాంటి కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ కంప్లైంట్ బాక్సులను ప్రస్తుతం అయితే 20 వార్డులలో ఏర్పాటు చేశారు. ఈ కంప్లైంట్ బాక్సులలో కూడా ఎవరైనా సరే పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ అటెండర్గా వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను నేరుగా వాళ్ళు రాతపూర్వకంగా కూడా రాసి ఆ బాక్సులో వేస్తే కలెక్టరే వీటిని పరిశీలించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడదాం. ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి ఈ కంప్లైంట్ బాక్సుల ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం, సేమ్ టైంలో ఈ సమస్యల పరిష్కారం వైపు ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంప్లైంట్ లేదా సజెషన్స్ వస్తే వాటిని పరిష్కరించేందుకు ఎలా చర్యలు చేపడతారనేది తెలుసుకునే ప్రయత్నం. మనతోటి వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, జనరల్గా సజెషన్ బాక్సెస్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో కనిపిస్తుంటాయి, కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నటువంటి ఎంజిఎం దగ్గర తొలిసారి ఏర్పాటు చేశారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆలోచన, సత్యశారద గారి ఆలోచన. ఏంటంటే పేషెంట్స్ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఇక్కడ చాలా వరకు. సో అట్లాంటప్పుడు అందరూ అధికారులు అందుబాటులో ఉండకపోవచ్చు చెప్పుకోవడానికి. అందుకని కంప్లైంట్ బాక్స్ పెట్టడం వల్ల ఏంటంటే పేషెంట్ తన కంప్లైంట్స్ ఇందులోనే వేస్తారు. ఈ కీస్ కానీ వీటి తాలూకు తాళం చేతులు కలెక్టర్ గారి కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి ఆ కంప్లైంట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఈ కంప్లైంట్స్ని కలెక్టర్ గారు స్వయంగా పరిశీలిస్తారు. ఈ కంప్లైంట్ బాక్సెస్ మన దగ్గర మొత్తం ఎన్ని వార్డ్స్లలో ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు ఒక్కసారైనా ఓపెన్ చేశారా? ఎలా ఏమైనా సజెషన్స్ అట్లా వచ్చాయా? 20 బాక్సులు పెట్టాము ఇప్పటికి. మనం వేరియస్ ప్లేసెస్లో వేరే స్థలాల్లో 20 బాక్సులు పెట్టాము. ఇదేంటంటే కీస్ చెప్పాను కదా, మన దగ్గర పెట్టి 2 రోజులు అవుతుంది. కీస్ మన దగ్గర లేవు. ఇంకా కీస్ కలెక్టర్ కంట్రోల్లోనే ఉంటాయి. ఏదైనా ఒక సందర్భంలో వాళ్ళే వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ చేసి ఆ కంప్లైంట్స్ తీసుకొని వెళ్తారనమాట. అసలు మొత్తం మనకు వరంగల్ ఎంజిఎంకి సంబంధించి ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? ఇప్పటివరకు ఈ 20 బాక్సెస్ ఏ వార్డులలో ఏర్పాటు చేశారు?
ఇప్పుడు మనకి ఏం చేయం అన్ని స్పెషాలిటీకి వార్డ్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని అయితే వీటిల్లో మనం ఓపీలో మెయిన్గా ఫ్లో ఎక్కువ ఉండేది, కంప్లైంట్స్ ఎక్కువ ఉండేది ఓపీలలోనే ఉంటాయి. ఓపీ విభాగాల్లో అత్యవసర విభాగాలలో ఇవి పెట్టాము. దాదాపు అన్ని వార్డ్స్ కవర్ అయ్యే లొకేషన్స్ అన్నిట్లలో కూడా బాక్సులు పెట్టాము మనం. సరే అంటే ఈ గతంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎలా తీసుకొచ్చే వాళ్ళు, వాటిని ఎట్లా పరిష్కారం చేసే ప్రయత్నాలు చేశారు? ఎక్కువ మీకు ఇదివరకు ఓవరాల్గా కూడా చాలా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ఉంటారు. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి వచ్చాయి? అంటే సాధారణంగా గ్రీవెన్స్ ఉన్న అంటే సాధారణ ప్రజలు చాలామంది వస్తూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళ కంప్లైంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేకపోవచ్చు. కొద్ది మంది మాత్రం అవేర్నెస్ ఉన్న వాళ్ళు సూపరింటెండెంట్ ఛాంబర్కి వస్తారు. వచ్చి సూపరింటెండెంట్తో ప్రాబ్లం చెప్పుకుంటారు. ఆ ప్లేస్లో ఎవరుంటే వాళ్ళు అడ్రస్ చేస్తారు. కొన్నిసార్లు ఆర్ఎంఓస్ని అప్రోచ్ అవుతారు. ఆర్ఎంఓస్ సాల్వ్ చేస్తారు. ఇందులో 3 స్థాయిల్లో ఆర్ఎంఓస్ ఉంటారు. వాళ్ళంతా కూడా పేషెంట్ల సమస్యలను అడ్రస్ చేస్తూ ఉంటారు. ఇంకా వారి విషయానికి వస్తే ఆ యూనిట్ చీఫ్స్ ఉంటారు. యూనిట్ చీఫ్స్ కంప్లైంట్స్ చెప్తారు. అక్కడ అడ్రస్ అవ్వకపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండెన్స్ కానీ మళ్ళీ సూపరింటెండెంట్ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. అట్లా మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? వస్తూ ఉంటారు, పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే కొన్నిసార్లు ఈ సర్జరీ లేట్ అవుతుంది మాకు అని చెప్పి కొన్నిసార్లు వస్తారు. దాంట్లో రీజన్ ఉంటుంది. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంటుంది. సర్జరీ షెడ్యూల్ చేయడంలో ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఏదన్నా కొన్నిసార్లు సర్జరీ పోస్ట్పోన్మెంట్ అవుతుంది. ఎప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అట్లాంటి సందర్భాల్లో పోస్ట్పోన్ అవుతుంది. ఇట్లాంటి సందర్భాల్లో పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు సర్జరీ జరగలేదు అంటే యూనిట్ హెడ్తో మాట్లాడతాము. మాట్లాడి కారణం తెలుసుకుంటాము. వెంటనే చేసే పరిస్థితి ఏమన్నా ఉంటే చేయమని చెప్తాము. లేదు అంటే ఎప్పుడు పోస్ట్ చేసుకుంటారు ఏంటి డీటెయిల్స్ అని ఫాలో అప్ చేస్తూ ఉంటాం మనం. ఈ మధ్యకాలంలో మంత్రులు కూడా మీ హాస్పిటల్ను విజిట్ చేశారు. కొన్ని సమస్యలను వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మెడిసిన్స్కి సంబంధించి కావచ్చు, లేదా టెస్ట్లకు సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు. ఏమేమి ఉన్నాయి మంత్రుల దృష్టికి, ఏమేమి తీసుకుపోయారు? వాటిని షార్ట్అవుట్ చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఏ రోజుకి ఆ రోజు మన అవసరాలు ఏమున్నాయి అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి డిఎంఈ ద్వారా తీసుకెళ్తూ ఉంటాము. ఇప్పటి నుంచి కలెక్టర్ గారి నోటీస్లో కూడా ఉంచుతున్నాం మనము. అయితే ఇప్పుడు మొన్న మినిస్టర్ గారి విజిట్లో ఏంటంటే పేషెంట్స్ ఒక 2-3 పేషెంట్స్ మందులు దొరకట్లేదు, మందులు ఇవ్వట్లేదు అని చెప్పారు. అయితే మన దగ్గర ఏంటంటే మనకు వచ్చిన మెడిసిన్స్ అన్ని కూడా పేషెంట్స్ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైనా మనకి ఇట్లనే సీజనల్ డిసీజ్ పేషెంట్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ మనకున్న మెడిసిన్స్ సరిపోయినప్పుడు 1-2 మందులు డెఫిసిట్ ఉన్నాయి. ఇమీడియట్గా వాటిని ప్రొక్యూర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎక్కువ ఏ మెడిసిన్స్ సంబంధించిన షార్టేజ్ కనిపిస్తుంది? వాటి కోసం బయటికి రాయడం కావచ్చు, లేకపోతే ఇబ్బంది పడుతున్నటువంటి ఏమేమి ఉన్నాయి? అసలు ఎక్కువ ఏ మెడిసిన్స్ షార్టేజ్లో ఉన్నాయి? అంటే ప్రత్యేకంగా ఈ మెడిసిన్ అని చెప్పడానికి లేదు. మనకి లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ చాలా ఉంటాయి. దాంట్లో మనకు వచ్చిన సప్లైని బట్టి ఆ టైంలో ఉన్న డిసీజెస్ పేషెంట్ ఫ్లోని బట్టి కొన్ని మందులు అయిపోతూ ఉంటాయి. అంటే వాటి క్యాల్కులేషన్ ఉంటుంది మనకి. అవి అయిపోతాయి అన్నప్పుడే మనం కొన్ని మందులు తెప్పించి పెడుతుంటాం. ఎప్పుడైనా స్టోర్ నుంచి రావడంలో డిలే జరిగినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో మాత్రం ఆ డెఫిసిట్ తెలుస్తూ ఉంటుంది మనకి. దీంతో పాటు హాస్పిటల్ చుట్టూ కూడా ఎంక్రోజ్ అయిందనేది ఒకటి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత వాటిని కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నాం అని తెలుస్తుంది. ఏమేమి చేస్తున్నారు? తర్వాత నర్సింగ్ సంబంధించినటువంటి కాలేజ్ హాస్టల్ భవనం కూడా శిథిలమైపోయింది వాళ్ళది. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా పరిష్కరించే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? మినిస్టర్ గారి విజిట్లో ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైనా అనాథరైజ్డ్ షాప్స్ ఉన్నాయి ఎంజిఎం కాంప్లెక్స్ ఉందని చెప్పి. సో దాని మీద మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కలెక్టర్ గారు జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. వాళ్ళు ఏరియాస్ అన్నీ తిరిగారు. వాళ్ళ దగ్గర ఉన్న అనుమతి, దాంట్లో మా డాక్టర్స్ కూడా ఉన్నారు కమిటీలో. వాళ్ళంతా హాస్పిటల్ అంతా తిరిగేసి ఏ కమిటీకి ఆథరైజ్డ్ ఏది కాదు అనేది విషయాలన్నీ పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ని పై అధికారులకు పంపించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. దాదాపుగా వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. నర్సింగ్ విద్యార్థుల హాస్టల్ వచ్చి అది మంచి పరిస్థితుల్లో లేదు అని తెలిసిన తర్వాత మినిస్టర్ గారి చొరవతోనే మనకి అక్కడ రామ్కీలో బ్లాక్స్ అరేంజ్ ఇచ్చారనమాట. దాంట్లో వాళ్ళని షిఫ్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో వర్క్స్ కంప్లీట్ అవ్వగానే పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేసేస్తాం. సార్, చివరిగా ఇన్ని వార్డులలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్సులకు సంబంధించి ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి కావచ్చు, పేషెంట్ అటెండర్స్కి కావచ్చు, లేదా కొంత సామాజికవేత్తలు కూడా వస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి కావచ్చు, ఈ బాక్సుల విషయంలో మీరు ఎట్లాంటి సూచనలు వాళ్ళకి చేస్తారు? ఇప్పుడు మనకి చాలాసార్లు ఏమవుతుందంటే చిన్న విషయం కూడా పెద్దదిగా కనిపిస్తుంది ఇమీడియట్గా మనం వ్యక్తిగతంగా చూసినప్పుడు. వ్యవస్థాగత పరంగా చూసినప్పుడు అది చిన్న విషయమే అవుతుంది. సో మనం కంప్లైంట్ చేసే ముందు కూడా కొంచెం అంటే మనకు అది వ్యక్తిగతమైన గ్రీవెన్సా లేదా వ్యవస్థ మొత్తంలో ఉన్న గ్రీవెన్సా అని చూసుకొని కంప్లైంట్ చేస్తే కనుక వారిని ముఖ్యమైన సమస్యలను అడ్రస్ చేసే అవకాశం దొరుకుతుంది మనకి. కాబట్టి చిన్న సమస్యలు ఉంటే ఇక్కడున్న స్థానిక అధికారుల దృష్టి తీసుకొస్తే సరిపోతుంది. మీకు పెద్ద సమస్యలు ఉన్నా లేదా మీకు ఏ సమస్య అయినా అనిపించినా ఇవ్వచ్చు, కానీ సమస్య కంప్లైంట్ చేసే ముందు దాని తీవ్రతని మనం పరిష్కరించుకోగలమా లేదా అది ఇంకా ఉన్నత స్థాయి అధికారులు అవసరం అనేది చూసుకొని కంప్లైంట్స్ చేయడం అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఈ కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ తాళం చేతులన్నీ కూడా బాక్సుకు సంబంధించినటువంటి తాళం చేతులంతా కూడా కలెక్టర్ దగ్గరే ఉంటాయి.
ఆ కలెక్టర్ నేతృత్వంలోనే ఈ బాక్సులన్నీ ఓపెన్ చేయడం, ఆ సమస్యలను ఏదైతే కంప్లైంట్స్ వస్తాయో ఆ కంప్లైంట్స్ను కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించడానికి మరింత అవకాశం ఉంటుంది. దీంతో తద్వారా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైనటువంటి వైద్యం అందడానికి మరింత దోహదపడే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి నుంచి.